అంబేద్కర్ విగ్రహానికి సీఎం నివాళులు అర్పిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన జయంతి సందర్భంగా ఆ మహనీయుడి సేవలను స్మరించుకున్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ముందుకు సాగుతున్నారు సీఎం. సో ప్రజెంట్ మనం విజువల్స్లో చూస్తున్నాము. ఎస్సీ వర్గీకరణతో 3 దశాబ్దాల ఆకాంక్షలు నెరవేరుస్తున్నామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అక్కడ ముఖ్య అతిథులు కూడా హాజరవ్వడం జరిగింది. మంత్రులు, ఇతర మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి అందరూ కలిసి అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్నారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో అలాగే బడుగు బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు కల్పించినట్లు కూడా చెప్పారు. ఇక ఎస్సీ వర్గీకరణతో 3 దశాబ్దాల పోరాట ఆకాంక్షలు నెరవేరుస్తున్నామని చెప్పారు. రైతు కూలీలకు ఎకరాకు 12,000 ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. రైతు పేద భూమికి హక్కుపై భరోసా ఇస్తూ భూభారతికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు రేవంత్ రెడ్డి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలో భాగంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఆయన విగ్రహానికి నివాళులు అర్పిస్తున్నారు. ఘనంగా నివాళి అర్పిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. సీఎం రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి విగ్రహానికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఆయన జయంతి సందర్భంగా ఆ మహనీయుడి సేవలను స్మరిస్తూ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు పూలమాలలతో సత్కరిస్తూ ఉన్నారు. అలాగే అంబేద్కర్ ఆశయ సాధన కోసం ముందుకు సాగుతున్నామని సీఎం తెలపడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే ఇవాళ విద్య కానీ, ఉద్యోగాల్లో కానీ, రాజకీయ రంగాల్లో బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా 42% రిజర్వేషన్లు కల్పించమని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా పాల్గొనడం జరిగింది. ఇతర ముఖ్య నేతలు కూడా, మంత్రులు కూడా హాజరయ్యారు. ఇక ఎస్సీ వర్గీకరణతో 3 దశాబ్దాల పోరాట ఆకాంక్షలు నెరవేరుస్తున్నామని చెప్పారు. రైతు కూలీలకు 12,000 ఆర్థిక భరోసా కూడా కల్పిస్తున్నామని చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాము. ఇదంతా కూడా అంబేద్కర్ స్ఫూర్తితోనే సాధ్యమైందని చెప్పడం జరిగింది. ఇవాళ మహనీయుడికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన విగ్రహానికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారు. పూలమాలలు వేసి సత్కరిస్తూ ఉన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా పూలమాలతో నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పిస్తున్నటువంటి విజువల్స్ చూస్తున్నాము. అంబేద్కర్ ఆశయ సాధన కోసమే పనిచేస్తూ ఉన్నాము అని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఆయన జయంతి సందర్భంగా ఆ మహనీయుడు చేసినటువంటి సేవలను కూడా ఆయన స్మరించుకున్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసమే ముందుకు సాగుతున్నామని సీఎం తెలిపారు. ఆయన అక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ కూడా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అంబేద్కర్ విగ్రహాన్ని సత్కరించడానికి వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డిని ఘనంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు. అలాగే శాల్వతో సన్మానం కూడా చేస్తూ ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బడుగు బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు కూడా కల్పించినట్లు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఆయన 3 దశాబ్దాల పోరాట ఆకాంక్షలు ఇవాళ నెరవేరాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణకు పోరాటాలు జరుగుతున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వంలో నెరవేరిందని చెప్తూ ఉన్నారు. ఎస్సీ వర్గీకరణతో 3 దశాబ్దాల పోరాటం ఆకాంక్షలు నెరవేరుస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అంబేద్కర్ జయంతి రోజు తెలియటం జరిగింది. అలాగే రైతు కూలీలకు ఎకరాకు 12,000 ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
అణగారిన వర్గాల సంక్షేమం కోసం బాబాసాహెబ్ చేసినటువంటి సేవలు ఎప్పటికీ మర్చిపోలేదు అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. పోరాటం ప్రపంచానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఎప్పుడూ నిలిచిపోతోందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. హైదరాబాద్లో ఇవాళ అంబేద్కర్ విగ్రహానికైనా నివాళులర్పించారు ఘనంగా. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాము. అణగారిన వర్గాల సంక్షేమం, మహిళల సాధికారత కోసం బాబాసాహెబ్ చేసినటువంటి అవిశ్రాంత పోరాటం ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాధ్యం చేసినటువంటి అంబేద్కర్ రాజ్యాంగం ప్రజాపాలనకు దిక్సూచి అని గుర్తు చేశారు. మహాశయుని ఆశయాల స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఉన్నటువంటి అభ్యున్నతి కోసం ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి నిర్ణయాలతో సామాజిక న్యాయం కోసం విరాళ కృషి చేస్తోందని చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుతో నాలెడ్జ్ సెంటర్లు, ఇటు యంగ్ ఇండియా రెసిడెన్షియల్స్ స్కూల్స్ ద్వారా నాణ్యమైనటువంటి విద్యను కూడా రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు స్వయం ఉపాధి కల్పిస్తూ ముందుకు సాగుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలపడం జరిగింది.